హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బ్లాగ్స్. ఎండు చేపల పులుసు అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందికి నచ్చదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. అలా తలలు తోకలు తీసేయాలండి, అవి బాగుండదు కర్రీకి. తోకలు కూడా చిన్న చిన్నగా కట్ చేసేయాలి, చిన్న చిన్నవి ఉంటాయి, కట్ చేసి పక్కకు పడేసేయాలి. వాటిని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి పెట్టుకోవాలండి. ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. హాట్ వాటర్ పోసుకొని నీళ్ళు మంచిగా మరగబెట్టి ఒక 2 times 3 times సాల్ట్ వేసి మంచిగా కడగాలండి. దాని మీద ఉన్న స్మెల్, ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మంచిగా వాష్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వాష్ చేసినామంటే మనకు ఆ స్మెల్ అనేది అస్సలు రాదండి. దానికి సరిపడా చింతపండు తీసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టి పక్కకు పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇందాక మనం తుంచి పెట్టుకున్న చేప ముక్కలు దీంట్లో వేసుకొని కాస్త ఆయిల్లో వేగనివ్వాలండి. ఆయిల్లో వేగితే బాగుంటుంది ముక్క. వేగిన తర్వాత కాస్త ఒక 5 minutes అలా అయితే సరిపోతుంది, వేగిపోతాయి. తీసి పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకుని అదే బాండీలో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసుకోవాలండి. గ్రేవీ మంచిగా వస్తుంది, ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేసుకొని మంచిగా వేగనివ్వాలండి, దోరగా వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇంకాస్త వేగనివ్వాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. మంచిగా వేగిన తర్వాత చింతపులుసు పోసుకొని ఒక 5 minutes అలా మరగనివ్వాలండి. మనకు ఎంత పులుసు, ఎంత క్వాంటిటీ కావాలి అనేది చూసుకొని వేసుకోవాలి. ఒక 5 minutes మరగనివ్వాలి. సాల్ట్ వేసుకొని చూడండి, మంచిగా మరిగింది కదా. దాంట్లోకి ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఇంకొక 10-15 minutes ఇంకాస్త దగ్గరికి రానివ్వాలండి. మూత పెట్టుకొని ఇంకాస్త దగ్గరకు వచ్చేలా చేసుకోవాలి. చూడండి, అందులోకి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకొని ఒక 5 minutes అంతే, 5 minutes అలా ఇంకాస్త మగ్గనివ్వాలి. చూడండి, ఫైనల్గా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. అలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరకు వేసుకుంటే రెడీ. టేస్టీ ఎండు చేపల పులుసు. నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.